నేను క్రైస్తవుని నా క్రియలు ఒప్పుకోవాలి. నా పాటలు కాదు, నా మాటలు కాదు, నా క్రియలు చెప్పాలి. హీ ఈజ్ ఎ క్రిస్టియన్ అని చెప్పాలి. చాలా మంది డబ్బు కోసం మతం మారాడండి. ఇదేనికోసం అట? డబ్బు కోసం అయితే క్రైస్తవ్యంలోకి ఎందుకు, ఇంకా పెద్ద మతంలోకి వెళ్ళిపోతే బాగుంటది కదా. భారతదేశంలో ఏ మతానికి ఎక్కువ ఆదరణ ఉందో ఆ మతంలోకి వెళ్ళిపోతే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. డబ్బు కోసమే అయితే క్రైస్తవ్యంలోకి ఎందుకు అంటున్నాను, అంతే కదా. ఇప్పుడు డబ్బు కోసమే ఎందుకు వెళ్తారు మతంలోకి, నువ్వు అనుకున్నావు అలాగా. సో డబ్బే కావాలనుకుంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. నాకైతే ఇంకా బోలెడని మార్గాలు ఉన్నాయి. సో డబ్బు ప్రస్తావన లేదు ఇక్కడ. ఒకవేళ డబ్బు ప్రస్తావన ఉన్నా అది కూడా దేని కొరకు? సేవ కొరకు మాత్రమే. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ మినిస్ట్రీ. ఇంత పెద్ద మినిస్ట్రీ రన్ అవ్వాలంటే డబ్బు కావాలి. దేనికైనా కావాలబ్బా, నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ. డబ్బు లేకుండా ఏ దేవాలయం నడుస్తుంది, ఏ మసీదు నడుస్తుంది, ఏ కుటుంబం నడుస్తుంది, ఏ ప్రభుత్వం నడుస్తుంది? అసలు ప్రపంచమే దేంతో నడుస్తుంది? డబ్బు అనే పెట్రోల్తో నడుస్తుంది. అందులో ప్రభుత్వాలు వస్తాయి, ప్రజలు వస్తారు, గుళ్ళు వస్తాయి, మసీదులు వస్తాయి, చర్చిలు వస్తాయి, వ్యక్తులు వస్తారు. చివరికి ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా దాని మనకు కూడా ఏముండాలి? డబ్బు ఉండాలి. ఒక పూట భోజనం చెయ్యాలన్నా ఏముండాలి? డబ్బు ఉండాలి. దీనికి కారణం ఎవరు? మనుషులు. మనం అందరం ముక్త కంఠంతో ఒక్క బాటలోకి వచ్చి డబ్బే ప్రధాన వనరు అని అందరం కలిసి నిర్ణయం చేసుకున్నాం. వన్స్ మనం నిర్ణయం చేసుకున్న తర్వాత చచ్చేదాకా దేంతో కార్యకలాపాలు జరుగుతాయి? డబ్బుతోనే. డబ్బు లేకుండా ఏ కార్యకలాపాలు జరగవు కదా మరి. సో కాబట్టి పూజారులైనా, పాస్టర్లైనా, గుళ్ళైనా, మసీదులైనా, చర్చిలైనా, ప్రభుత్వాలైనా, ప్రభుత్వ కార్యకలాపాలు జరిపించే కార్యాలయాలైనా, పార్టీలైనా, ఎంటర్టైన్మెంట్ రంగమైనా, పరిశ్రమలైనా, ప్రపంచంలో మరి ఏ ఇతర వ్యవస్థ చూసినా అన్ని వ్యవస్థలు దేంతో నడుస్తున్నాయి? డబ్బుతో నడుస్తున్నాయి. డబ్బు కోసం వచ్చాడు, డబ్బు కోసం చేశాడు. పిచ్చి మాటలు అవన్నీ. సో నేను క్రైస్తవుడిగా ఎందుకు మారాను అంటే నా మనసుకు తెలుసు. అది నాలో ఉన్న విశ్వాసానికి తెలుసు. ఆ విశ్వాసం పుట్టినప్పుడు ఎలా పుట్టిందో నాకు తెలుసు.